మన దేశంలో మన మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఎక్కువ. పల్లెటూర్లు నుంచి పట్టణాలు విస్తరించే భాగంలో, పట్టణాలకి మైగ్రేట్ అయ్యే భాగంలో ఎంతో మంది సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ ని రియల్ ఎస్టేట్ లో పెడదాం చూసాం. అలా రియల్ ఎస్టేట్ లో సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ గా వాళ్ళు స్వీకరించి ఇన్వెస్ట్ చేసే కార్యక్రమంలో ఎంతో మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం చూసాం. అయితే వాళ్ళందరికీ కూడా వచ్చి మేము కంపెనీ ప్రారంభించే సమయానికి ఎన్నో కంపెనీలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినాయో ఆ కమిట్మెంట్తో పూర్తి అవ్వక, వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేసే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ కమిట్మెంట్లతో పూర్తిగా అందక ఒక అసంతృప్తితో ఉన్న సమయంలో ఇంత అంటే ఒక కుటుంబానికి పునాది, కుటుంబానికి వెన్నుపూస ఆస్తి బాగుందంటే వాడికి ఏమిరా 4 ఎకరాల పొలం ఉంది, లేదంటే 4 సెంట్ల నేల ఉంది, వాడికి ఏమిరా అంటారు. అలా ధైర్యంగా ఒక ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితిని, గర్వంగా చెప్పుకోవాల్సిన అంశాన్ని పిల్లనివ్వాలన్నా కూడా వాడికి పలానా ఆస్తి ఉందని చెప్తారు. ఇలా ఒక మనలో, మన కుటుంబంలో, మన సమాజంలో మిళితమై ఉన్న ఒక రియల్ ఎస్టేట్ దాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక క్వాలిటీతో డెవలప్ చేసి కనుక మనం అందజేస్తే కస్టమర్లకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళు నమ్ముకున్న ఇన్వెస్ట్మెంట్కి, మంచి పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతాం. అలాగే ఇది ఒక మంచి ఉపాధిగా ఎన్నో వేల మందికి అవకాశాన్ని కలిగించగలుగుతాం. ఇది ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయగలుగుతాం అనేది మేము భావించి రియల్ ఎస్టేట్లో రావడం జరిగింది.